నువ్వు చూడకుండా ఎలా చెప్తున్నావు? ముందు చూడు. నాన్న చూసి ఒకలాగా చూడకుండా ఒకలాగా చెప్పడి రామ్. ఒరేయ్, నాన్న చెప్తున్నా, అమ్మాయిని మిస్ అవుతున్నా అని చెప్పి చాలా బాధపడతావు. చూసి చెప్పు. నాన్నారు నేను చూసినా అదే చెప్తా. అయినా ఈ సమయం చాలా విలువైంది, దాన్ని వృధా చేయొద్దు. ఈ సమయాన్ని వద్దనడానికి ఉపయోగించండి. ఒరేయ్ నాన్న, మీరు ప్రస్తుతం మాట్లాడుతున్న వ్యక్తి వద్దని పనిలో బిజీగా ఉన్నారు. ఒరేయ్ నాన్న, నాన్న అన్న నా మాట విను. దయచేసి మీరు కూడా వద్దని చెప్పి ఫోన్ చేయండి. అంటే ఇప్పుడు పెళ్లి జరగదా? ప్రేమ డబ్బు కన్నా విలువైనది, పరువు కన్నా పవిత్రమైనది. యుగాలు మారినా, తరాలు తరిగినా ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. నా పేరు రామ్. టాలెంట్ తగ్గట్టు జాబ్ ఉన్నా, మనసుకు తగ్గ మనిషి దొరకని ఒక సాధారణ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. నా కథ తెలియాలంటే ముందు వీళ్ళ కథ తెలియాలి. ఏమండి? హలో రామ్ గారు, ఇప్పుడు ఏం చేస్తారు? నాకు అదే అర్థం కావడం లేదండి. నోటి దోలగాడిని. అప్పటికీ మా నాన్న చెప్తూనే ఉన్నాడు, అరే అమ్మాయిని చూస్తే ఓకే అంటావరా అని. వినిపించుకుంటేగా మట్టి మొహం గాడిని. మీ డాడీ ఫోన్ అవుతుందా? బిజీ అనే వస్తుందండి. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదే. అబ్బా, ఏం చేయాలి, అసలు ఏం చేయాలి? ఫోన్ అవ్వట్లేదే. అరే సార్, ఏమైనా కావాలా? ఐడియా కావాలి, ఇస్తావా? ఏమంటున్నారు సార్? రే, నేను అసలే అర్థం కాని టెన్షన్లో ఉన్నాను. నువ్వెందుకు అలా వస్తూనే ఉంటావు? సార్, రెస్టారెంట్లో కస్టమర్ దగ్గరికి వెయిటర్ రాకపోతే రైటర్ వస్తాడు సార్. మీరు మరీను. అరే, నాన్ సింక్లో వచ్చిన లైఫ్ నాన్ సింక్ చేయకురా. మా నాన్న ఫోన్ తీయట్లేదని నేను బాధపడుతుంటే మధ్యలో నువ్వు అక్కడవి. అలా అయితే మీ అమ్మగారు ఫోన్ చేయండి సార్. అవును కదా. థ్యాంక్ యూ సార్. వస్తున్నా సార్. హలో చెప్పరా. హలో నాన్న, వినిపిస్తుందా? హలో, ఫోన్ ఏంటి అలా బిజీ వస్తుంది? ఎవరితో మాట్లాడుతున్నావు? ఇంకెవరు? అమ్మాయి వాళ్ళ నాన్నతోనేరా. ఏంటి, వాళ్ళంతోనా? కొంపదీసి నేను చెప్పమని చెప్పేశావా? అవునరా, చెప్పేశాను. హలో నాన్న, ఏం వినపడడం లేదు. హలో హలో, వినిపిస్తుందా నాన్న? హలో హలో, ఏంటి చెప్పేశావా? హలో 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 నాన్న, ఏం వినపడడం లేదు. హలో నాన్న, మాట్లాడు నాన్న, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. హలో నాన్న, హలో 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 హలో. రామ్ గారు, రామ్ గారు నాన్న, ఆగండి. మాట్లాడు నేను నాన్న. వస్తున్నాను. హలో నాన్న, ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది. చెప్పు తగలాడు. ఇప్పుడు చెప్పు. వాళ్ళ నాన్నకి చెప్పేశావా? ఒరేయ్, నువ్వు ముందు చూసి చెప్పరా, అప్పుడు చెప్తాను. అమ్మయ్యా, నువ్వు కేక నాన్న, నువ్వు కేకంతే. ఒరేయ్, ఏమైందిరా? ఏం చేసి తగలడ్డావు? ఏమాడవేటి నాన్న, అమ్మాయి అదిరిపోయింది. నీకు నచ్చిందా? నచ్చడం అంటే మామూలుగా నచ్చడం కాదు. అర్జెంటుగా పొంతులు కానీ రమ్మనండి. మా జాతకాలు ఆయన చేతిలో పెట్టండి. పెళ్లికి ముహూర్తం పెట్టమనండి. ఒరేయ్, నేను వాళ్ళ నాన్నతో మాట్లాడతా. మంచి ముహూర్తాలు చూసి తాంబూలాలు పుచ్చుకుందామని. ఆలస్యం చేస్తే అపచారం నాన్న, అందుకే తొందరగా చెప్పండి వాళ్ళకి సమాచారం. పైగా అన్సీజన్ ఒకటి. ఒరేయ్, నువ్వు ముందు ఫోన్ పెట్టా. తొత్తర ఆగదు వెదవకి. ఓ, మీరు వచ్చేసారా? రండి కూర్చోండి. ఏమైందండి? మా నాన్నకి చెప్పేశా. ఏమని? పెళ్లి ఫిక్స్ చేయమని. అదేంటి, నా ఇష్టంతో పనిలేదా? అయ్యో అదేంటండి, మీరు ఓకే చెప్పారు కదా. నేను ఓకే చెప్పలేదు, ఆలోచించుకొని చెప్తానని చెప్పాను. అదేదో పెళ్ళాక ఆలోచించుకోండి. వద్దులేండి, మీరు ఆలోచించుకోండి, కానీ ఓకే మాత్రం చెప్పండి.
వద్దులేండి, ఫోన్లు ఎప్పుడైనా వస్తాయి, కానీ ఈ టైం మళ్ళీ రాదుగా. మా నాన్నగారు ఫోన్ చేశారు, ఇలా వెళ్ళి అలా మాట్లాడి వచ్చేస్తా. ఎందుకో తెలియదు, ఇప్పటి వరకు ఒక్క అబ్బాయి కూడా నచ్చలేదు. అలానే ఒక్కరు కూడా నాకు ప్రపోజ్ చేయలేదు. ఎవరైనా ప్రపోజ్ చేస్తే బాగుండు, నో చెప్పాలని ఎంతో వెయిట్ చేశా, కానీ ఎవరు దగ్గరకు కూడా రాలేదు. ఏదేమైనా లవ్ జర్నీ బాగుంటుంది కదా. అనుకోకుండా స్టార్ట్ అయిన పెళ్లి చూపులకి నన్ను నేను రెడీ చేసుకోలేకపోయా. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నో చెప్పేసి వెళ్ళిపోతామని వచ్చా. కానీ తనతో మాట్లాడాక నా ఆలోచనలలో ఉన్న సమాధానానికి నో చెప్పి నా మనసులో కలిగిన భావానికి ఓకే చెప్పాలనుకుంటున్నా. బహుశా దీన్ని ప్రేమంటారేమో. హాయ్. చెప్పవే. ఏంటి ఓకేనా? ఆలోచిస్తున్నా. నాన్న ఫోన్ అవ్వట్లే. మీ అత్తయ్య వాళ్ళతో మాట్లాడుతున్నాడు. నీ ఆన్సర్ కోసం అందరూ వెయిటింగ్ ఇక్కడ. ఏంటి? నాకు ఓకే. సరే సరే సరే. ఏమన్నారు మీ నాన్న? నాన్న కాదు, అమ్మ మాట్లాడింది. మా నాన్న మీ నాన్న వాళ్ళతో మాట్లాడడానికి డైరెక్ట్గా వెళ్ళాడంట. హలో. ఏంటి వద్దనుకొని వెళ్ళావు? ఇప్పుడు ఓకే అంటున్నావు. గురుడు అంత అందంగా ఉన్నాడా? అందంగా ఉంటేనే ఇష్టపడాలా ఏంటి? అంటే నోరు మూసుకొని నాన్న వాళ్ళకి చెప్పేసాయి ఓకే అని. సరే, నువ్వు తొందరగా వచ్చేసే. అంటే నేను మీకు ఓకేనా? చెప్పండి. అంటే చెప్పండి. అది మీరంటే నేనంటే ఈ ఎగ్జైట్మెంట్ తట్టుకోలేకపోతున్నాను. చెప్పండి. అంటే మీకు నేను ఓకేనా? మీరంటే చెప్పు నాన్న. అమ్మాయి రాకపోవడం ఏంటి నాన్న? పక్కనే కుందనపు బొమ్మలా కూర్చుంటేను. సారీ అండి, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, అందుకే రాలేదు. హలో నాన్న. మహా, ఏంటి తల్లి, అబ్బాయి రాకుండానే ఓకే చెప్పేసావంట? నాకు తెలుసమ్మా, నా మాట వింటావని. సరే సరే, నేను అబ్బాయి కాల్ చేస్తాను. మీ పూర్తి పేరు? మహాలక్ష్మి. మీరు? అభిరామ్.